క్రైస్తవ్యం దేని బేసిస్ మీద స్థాపించబడింది? ప్రేమ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ అనే బేసిస్లో, కరుణ, జాలి, దయ అనే బేసిస్లో క్రైస్తవ విశ్వాసపు పునాదులు ఉన్నాయి. ఇలా అవతల వ్యక్తి గురించి దేవునిలాగా ఆలోచించగలగాలి. నేను దయగలిగిన వాడను, వాడు మరి ఏం కప్పుకొని పడుకుంటాడని అవతల వాడి సమస్య గురించి ఆలోచిస్తున్నాడు దేవుడు. అది చాలా చిన్న విషయంలా కనబడుతుంది. ఒకరోజు కప్పుకోపోతే ఆడని చచ్చిపోలే అంటాం మనం. దేవుడు అంటాడు లేదు, వాడు ఆ చలిలో బాధపడుతూ, దేవా ఏంటయ్యా నా జీవితం, నన్ను ఇలా ఉంచేవేంటి, ఇంత చలితో బాధపడుతున్నా, నా వస్త్రం కూడా పట్టుకెళ్ళిపోయాడు అని వాడు మొర్ర పెడితే నేను వింటాను, నీకు ఆ పనిష్మెంట్ ఇస్తాను అంటున్నాడు దేవుడు. పాయింట్ చెప్పి నేను ముగించేస్తాను. నీ మీద కూడా కొందరు ఆశ పెట్టుకొని ఉంటారు. నీ కుటుంబస్తులు కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, దైవజనుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు. ప్రతి మనిషి సాటి ఆధారపడుతున్నటువంటి వ్యక్తుల పట్ల జాలి గుండె అనేది చాలా ఇంపార్టెంట్. అయ్యో నేను చేయకపోతే ఎవరు చేస్తారు, నేను ప్రేమించకపోతే ఎవరు ప్రేమిస్తారు, నేను సహకరించకపోతే ఎవరు సహకరిస్తారు, నేను లోబడకపోతే ఎవరు లోబడతారు, నా అన్నయ్యే కదా, నా తమ్ముడే కదా, నా చెల్లే కదా, నేను క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు. ఇలాంటి మనస్సు ఎవరికైతే ఉంటుందో వాళ్ళతో దేవుడు ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెడతాడు. నీ మనసు నాకు చాలా మ్యాచ్ అవుతుంది కుమారుడా, కలిసి నడుద్దామా మన జీవితంలోనే. దేవుడు వస్తాడు అక్కడికి. రూల్స్ రామానుజం పెట్టుకొని ఇలా ఉండాలి కదా, అలా ఉండాలి కదా, ఇలాగే చేయాలి కదా, అలాగే చేయాలి కదా, ఇలా ఎందుకు, అలా ఎందుకు. ఎక్కడైతే ప్రేమ జాలి అనేది లేకుండా ఇవన్నీ ఉంటావో దేవుడు వాళ్ళని దూరంగానే పెడతాడు. ప్రేమ అనే ఒక విషయం దగ్గర దేవుడు అట్రాక్ట్ అవుతూ ఉంటాడు. ఎవరు ద్వేషించబడతారో, గాయపడతారో, అవమానించబడతారో వారి వైపు దేవుడు అట్రాక్ట్ అవుతూ ఉంటాడు. లేయా ద్వేషించబడను యెహోవా చూచెను అట. రాహేలు ప్రేమించబడడం దేవుడు చూడలేదు. విచిత్రం చూడండి, రాహేలుని యాకోబు చాలా ప్రేమించాడు. చక్కటి కళ్ళు ఉన్నాయి, అందమైన రూపం. లేయా ఏమో జబ్బు కళ్ళు కలిగినది. తృణీకరించాడు యాకోబు కూడా ముందు. లేయా ద్వేషించబడిందట బికాజ్ ఆఫ్ హెర్ ఐస్, హెర్ అవుటర్ అపీరియన్స్. బయటకు కనబడే ఆ విషయాన్ని బట్టి ఆమె ద్వేషించబడింది. లేయా ప్రేమించబడింది. దృష్టి దేవుంది లేయా రాహేల్ మీదకి వెళ్ళలేదు. ఎవరి మీదకి వెళ్ళింది? ద్వేషించబడినటువంటి లేయా మీదకి దేవుని దృష్టి. దేవుని మనసు ఎప్పుడు కూడా ఎవరి మీద జాలి పడాలి, ఎవరిని ప్రేమించాలి, ఎవరికి సహాయం చేయాలి. ఎవరికి ఇబ్బందిలో ఉన్నాడు, నేను చేయకపోతే వాడు బాధపడతాడు కదా, నేను చూసుకోకపోతే వాడు గాయపడతాడు కదా, అవతల వారిని బాధ పెట్టకూడదు.